స్వామికి కానీ అమ్మవార్లకు కానీ ఎవరికైనా తమలపాకులు మనము యూజ్ చేసేటప్పుడు అటువైపు కొన ఇటువైపు కొన తుంచి పెట్టాలంట. ఎందుకంటే చెట్టు మీద క్రిమి కీటకాలు ఉంటాయి కదా, అవి వాటిపైనే ఉంటాయంట, కొన మొదట్లో ఉంటాయంట. అందుకని చెప్పేసి మనం శుభ్రంగా కడుగుతాం అనుకోండి, కానీ ఇలా కొన మొదలు తుంచి పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత స్వామికి పిండి దీపం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా వరిపిండి దీపము మంచిగా ఇట్లా కొంచెం పసుపు బొట్టు అట్లా పెట్టేసి, ఆ తర్వాత ఇట్లా దీపం ఇట్లా తయారు చేసేసుకొని ఇంకా పువ్వులతోటి అలంకరించేసి పెట్టుకోండి. ఎటువంటి టెన్షన్ పడకండి, ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ఏమవుతుందో, ఒక దీపం పెట్టుకోవచ్చా, 7 ఒత్తులు కంపల్సరీ వేయాలా, అట్లాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి. భక్తితోటి మీరు 2 ఒత్తులు వేసి పెట్టినా కూడా పెట్టుకోవచ్చు. మనకేంటంటే మొక్కు అనేది ఉంటుంది కదా, మన ఇష్టంతో స్వామికి చెల్లించుకునేదన్నమాట. ఈ కోరిక నెరవేరితేనే మనము ఈ మొక్కు నెరవేరుస్తాము అనేది కాకుండా ఇష్టంతో స్వామికి దీపం పెట్టుకోవడం అనేది ఈ పిండి దీపం అన్నమాట. అట్లా నేను పెట్టుకుంటున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. నాకైతే మంచిగానే అనిపిస్తుంది. మీకు కూడా ఇష్టం ఉంటే పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ పెద్దవాళ్ళని కూడా అడగండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. కొంతమంది ఏంటంటే మనకు ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. ఇంకా టెన్షన్ పడకుండా మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినేసి చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.